అవునండి, ఈ ముహూర్తం చీరలు ఈ వడ్డాణాలు అవి రెండు రెండు తీసుకొచ్చారు ఎవరికి? అవునే, ఒకటి మన అమ్మాయికి, రెండోది వాళ్ళ జయకి. రెండు పెళ్లిళ్ళు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు. కరెక్ట్. అవునండి, చేసేదట్టు చేస్తున్నాం. మళ్ళీ చిన్న చూపించు. అది సరే, ఇంతకీ అరుడు గారు బట్టలేవి? అవి ఇంతకు మునిపే కొన్ని టైలర్ ఇచ్చేసానుగా. ఏ టైలర్ కండి? అదేనే, నాకు వాడుగా కుట్టాడు మస్తాన్ సాహెబు. ఆహా, ఆ వస్తానికే ఇచ్చారు. వాడు గమ్మీ సైజ్ గా గుట్టి పట్టుకొస్తాడు. వాడు లేదులేమ్మా, అన్ని నీ సైజ్ కే కుడతాడు. మరి చిన్న అడుగో మాటలను వచ్చాడు, వస్తాను వస్తాను. ఏంటి అన్ని కుట్టించావు అప్పుడే? అదేవయ్యా ఆవల ముఖం వేశావు, ఏం జరిగింది? లేదు అండి, మాది షాప్ లో కుర్రవాడు ఇది బట్టల మీద హిస్త్రీ పెట్టి పెట్టి అది మర్చిపోయినాడు అండి. శుభం అంటూ పెళ్లికి బట్టలిస్తే అన్ని తగలబడిపోయా? లేదు అమ్మా, అల్లుడు గారి షర్టు కూడా మాత్రం తగలబడింది. ఏది చూడండి చూడండి చూడండి. ఇదిగో మాటలోనే వచ్చాడు. రా అల్లుడు రా. తీసుకోండి సాహెబు, తీసుకో. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. నీకు నూరేళ్ళు ఆయుష్ నాయన. అనుకోవడం ఇప్పుడే అయినా నిన్ను తలుచుకొని క్షణం లేదనుకో. అదేనాయనా అలా ఉన్నావు? ప్రయాణం కదమ్మా. అందులోనూ రైలు ప్రయాణం ఒకటే కుదుపు. ఏమిటారా వచ్చినవాడికి అసలు కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఇవ్వకుండా నిలబడతారేమిటి? ఒరే ఎవరా అక్కడ? ఉండండి నాన్న, నేనే తీసుకొస్తాను. కరెక్టా పని చేయ ముందు. అదేనాయనా నిలబడి ఉన్నావు, కూర్చో. పర్వాలేదండి, మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను. ఏమిటయ్యా మనలో మనకి క్షమాపణ ఏమిటి? అంత చేయడానికి ఏం చేసావని? అబ్బా, అవన్నీ అడగకపోతే క్షమించాలని ఒక మాట చెబితే పోలేటండి. అదే అసలు విషయం. లేదమ్మా, నేను క్షమించరాని ద్రోహమే చేశాను. ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ చిన్నపిల్లలాగా? అంత మించిపోయింది ఏముంది? పోనీ చెప్పు. నిజంగానే మించిపోయింది. ఇదొక్కటే నా చేయి మించిపోయింది. ఇదిగో నీ ఉపోద్ఘాతాలన్నీ కట్టిపెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠక్కిమని చెప్పి. శాంతిని నేను పెళ్లి చేసుకోలేని శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి. ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలుంది. ఆమెను నేను చేసుకుంటే గాని చేయి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు. గట్టి చిక్కులోనే పడ్డావు. నువ్వేం నిర్ణయించుకున్నావు? మీకంతా తెలుసు. జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కృంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను. ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి. ఆశలన్నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు. నా కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అటువంటి అన్నయ్యకి ఇచ్చిన మాట మీరమంటారు? మీరు చెప్పండి, నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి. ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు? పోనింది. నా స్వార్థం కోసం, నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు? మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు? ద్రోహి అంటారు. నేను అలా ద్రోహిని కావడం మీ అభిమతమా? అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా? లేదు లేదు నాయన, నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను, ఆమోదిస్తాను. చూసావా, ఇప్పుడు ఆ అమాయక హృదయాన్ని ఎవరు ఓదార్చగలరు? వెళ్ళు, ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబ్బరాన్ని ఆమె కలిగించు. కనీసం ఈ ఒక్క సహాయం అన్నా చేయవేండు. శాంతి, శాంతి, ఎందుకు అలా బాధపడతారు? ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు? ప్రాప్తం కాదు శాంతి, నేను చేసిన ద్రోహం. కాదు, త్యాగం. శాంతి, అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు. త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు. కాదు శాంతి, నేను చేసింది త్యాగం కాదు, స్వార్థం. నా కోసం, నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అన్యం పుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను. ఇది త్యాగం అంటావా శాంతి? అవును, ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేది. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని దూరం చేసుకుని
ఒక అంధురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు. శాంతి, ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కానీ అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది. అదే చాలు. శాంతి, వెళ్ళిరండి, సంతోషంగా వెళ్ళిరండి. నాకు తెలియకుండా నన్ను అడగకుండా నా పెళ్లి నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు ఈ కొంపకే? ఎవరిచ్చారు ఈ కొంపకే? నేనేం పసిపాపనా పట్టుకెళ్ళి పుస్తకట్టమంటే కట్టడానికి? లేకపోతే నేనేం పశువునా మీ ఇష్టం వచ్చిన చోట కట్టి పారేయడానికి? నువ్వు నిజంగా పశువేరా? లేకపోతే గోడలతో కూర్చుని తరుస్తావరా? ఫాదర్, వాళ్ళకు చెవులు ఉన్నాయి, కనీసం నేను చెప్పే వింటాయి. నీకు చెవులు లేవు, మనసు లేదు, హృదయం లేదు. లేకపోతే చెట్టంతా కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వెవరు అంట? బాడీ నిన్ను అడిగేది ఏమిటో? నీ అబ్బని నేను అబ్బాయి కనుక అడుగుతున్నా, లేకపోతే వచ్చి పరాయి వాళ్ళని అడుగుతున్నా. కనీసం ఒక్క మాట ఏం చెప్పావు? నీతో చెప్పేది ఏమిటో? బూడిద గుమ్మడికాయ. పెళ్లి చేసుకునేదేనా నువ్వు? నువ్వే బంగారం లాంటి పిల్లని చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నీలుగుతున్నాడు అబ్బాయి. బంగారం ఆఫ్టర్ ఆల్ కోలే ఊదుకునేవాడి కూతురు. ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేనట్రా? ఫాదర్, తిరగటం వేరు, పెళ్లి చేసుకోవటం ఆహా. తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే అసలు తిరగ ఆ తిరుగుడు మాన్పించడానికే ఈ పెళ్లి చేయడం. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేసుకోను ఫాదర్. నేను చేస్తాను. ఒరే నాయన, ఏమిట్రా ఇదంతా? ఈ పెళ్లి నీ కాదురా, నీ చెల్లెలిగా. ఈ జన్మలో పెళ్ళయ్యా యోగమే లేదని అన్ని ఆశలు వదులుకున్న నీ చెల్లెలికిరా. ఆ గుడ్డి దాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది, నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఇందులో నువ్వు నాశనం అయ్యేదేముందిరా? నీకు నచ్చిన పిల్లే కదరా. ఇంతకాలం మా కోసమని నిన్నేమీ అడగలేదురా. ఆ కళ్ళు లేకపోతే నీ తోబుట్టు కోసం రా. మదర్, ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి ఎత్తారంటే చూసుకో జాగ్రత్త. ఏం చేస్తాను అంతేనా? అంతే. అయితే ఉండు, ఇది పని చెల్లి కొంత తీసుకు పారి. పెళ్లి పెటాకు లేకుండా పుట్టింట పడి ఉండే కంటే ఆడదానికి చావే మేలు. సత్తయ్యా, నీ జన్మలో ఈ ఒక్క మంచి పని చేయరా? రైట్, చంపరా? అవునన్నయ్య, పెళ్లి కాక పుట్టింటికి, పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు? చంపేయన్నయ్య, నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్? నో లాస్. ఫాదర్, ఓ ఇన్నాళ్లకు నువ్వే జయించావు. ఓ వేణు దగ్గర నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా. మరి పెళ్లికి వెళదామంటావా? మీ ఇష్టం నాన్న. నాకేమీ అభ్యంతరం లేదమ్మా. వెళదామంటే వెళదాం. తప్పకుండా వెళ్దాం. వెళ్ళాక నలుగురు నవ్వులు పారేద్దాం. సిగ్గు లేకపోతే సరి. ఎంత అవమానం చేశాడు. ఆ గుడ్డి దాని ముందు గుడ్డిగా కూడా మనకి వెళ్తే వాడికి మనం. అమ్మా, ఎందుకు అంతంత మాట్లాంటావు? ఆయన ఏం చేశారని? ఇంకేం చేయాలమ్మా? నీ బతుకు నెట్టేట్లో ముంచాడు కాదు. వారి పెళ్లికి పెడతారా? ఏ వాం పెట్టి పెడతారమ్మా? ఏమిటంటే వారికి మనకి బొడ్డు కోసం చుట్టారు. ఏమైనా సరే ఈ పెళ్లికి వెళ్ళాలి. చచ్చిన ఒప్పుకోను. అది నోరు కాదురా బాబు, రుబ్బురోలు. సరేనండి, అబ్బా కూతురు ఒకటే. బాధలు ఏమీ లేవు. రాధా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ కాదు, నాకేదో భయంగా ఉంది. నాకు పెళ్ళేమిటమ్మా? పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రాధా? స్త్రీ జీవితంలో మరపురాని మధుర క్షణం, తిరిగి రాని తిరుగులేని దివ్యక్షణం. ఎరుగని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి. అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది. అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే, మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే, కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షంతలు వేస్తూ ఉంటే, తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే, నీ భర్త మంగళకరమైన మాంగళ్యంతో నిన్ను అలంకరిస్తాడు.
మొదటి రాత్రి ఇరుకు గదుల్లో ఏర్పాటు చేస్తారు, ఏం అలవాటో నాన్ సెన్స్. అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. మంచమా మల్లెపూల దుకాణమా? అయ్యో బాబో, ఇది పడగది కాదురా, దేవుడి గుడి. నాన్ సెన్స్. పలహారం, పండ్లు, పానకం, వడపప్పు, అంత తలవ పదార్థాలు. శుభ్రంగా వేడి చేసేవి పలావ్, కుర్మా, చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తోంది. ఏ పొలంలో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా ఈ సిగ్గు? మెళ్ళో తాళి గట్టిగానే ఒళ్ళో వచ్చి పడిందే సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు. కూర్చో కూర్చో కూర్చోమంటుంటే. ఏమిటండి? శాంతి, శాంతి, నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను మన్నిస్తావా శాంతి? మన్నిస్తావా? నువ్వా? ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా. అయ్యో లేదండి, మీరు పడుకోండి, నేను వెళతాను. ఏమండి? ఏమండి? మిమ్మల్నేనండి. నేనండి. ఎవరైతే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు, ముందు పర్మిషన్ తీసుకోవాలి. నేను కూడానా? నువ్వైతే నేను ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎవరైనా సరే నాతో ఏ పనున్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఏమండి, మీతో మాట్లాడొచ్చా, ఏదన్నా అడగొచ్చా, సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి.